వాళ్ళు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు, కంపెనీలు పెట్టడానికి సిద్ధమయ్యారు. నిన్న శంకుస్థాపనలు కూడా చేశారు. మీ హయాంలో ఏం జరిగింది? మీ సొంత ఎంపీనే, మీ సిట్టింగ్ ఎంపీలే, ఒకడు రాజ్యసభ ఒకడు లోక్సభ, ల్యాండ్స్ కోసం భూ కబ్జాలు చేసి వాటి కోసం కొట్టుకొని కిడ్నాపులు కూడా చేసుకున్న విషయం మీకు గుర్తు లేదా? జగన్మోహన్ రెడ్డికి గుర్తు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు భూ కబ్జాల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్విపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉత్తరాంధ్రాన్ని రావణ కాష్టంలాగా తయారు చేశారు మీ హయాంలో. ఈరోజు జాబ్ మేళా అక్కడ జరగబోతూ ఉంది, ముఖ్యంగా ఐటీ పరిశ్రమల వల్ల. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కనీసం నోరు మూసుకొనన్నా ఊరుకోవాలి కదా. ఎమ్మటే ప్రెస్ మీట్లు పెట్టడం, దిక్కుమాలిన ప్రెస్ మీట్లు పెట్టడం, సాక్షి పేపర్లో అవన్నీ వేయడం. ప్రజలు నవ్విపోతూ ఉన్నారు. 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసినా కూడా మీకు ఏ మాత్రం కూడా సెన్స్ లేకుండా మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రిజనరీ. చంద్రబాబు నాయుడు గారికి నిర్మాణకంగా ఎట్లాగ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలుసు. జగన్మోహన్ రెడ్డికి విధ్వంసం చేసే విధంగా ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలుసు. ప్రజలందరూ కూడా చూశారు. మాదంతా కట్టుడు వ్యవహారం, మీదంతా కూల్చుడు వ్యవహారం.